నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. హోమియోపతి ట్రీట్ చేయనటువంటి సమస్య అంటూ ఏమీ ఉండదు. అండ్ రూట్స్లోకి వెళ్ళి దాన్ని ట్రీట్ చేస్తుంది, క్యూర్ చేస్తుంది అనేది మాకు తెలిసినటువంటి విషయమే. ఆన్ దట్ నోట్ మిమ్మల్ని ఇది అడగాలి అని అనుకుంటున్నాను. హెయిర్కి సంబంధించి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి రోజులు ఇవి. ఇప్పుడు చలికాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందండి అని చెప్తూనే ఉంటారు, కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. ఇదివరకు చాలా లావుగా ఉండేది హెయిర్, ఇప్పుడు బాగా పలసబడిపోయింది అని అంటుంటారు. ఇంకా పెళ్ళి అవ్వలేదు మగవాళ్ళకైతే ఇది ఒక పెద్ద థ్రెట్. వాడికి బాల్డ్ హెడ్ ఉంది అని అంటే వాడికి పెళ్ళి అవుతుందా? అవ్వదు కదా. అది చాలా పెద్ద థ్రెట్. మరి ఇటువంటి సమస్యల్ని ఎట్లా మీరు ట్రీట్ చేస్తారు డాక్టర్ గారు? అలాగే హోమ్ రెమెడీ కూడా మీరు చెప్పాలి, మేము ఫాలో చేస్తాం. అయితే ఏందంటే మీరు అడిగింది చాలా అంటే ఎక్కువ మనకు దీనివల్ల ఇంత ఎఫెక్ట్ ఉంటుందా అనేసి అర్థం కాదు. అంటే సెల్ఫ్ ఎస్టీమ్ హర్ట్ అవుతుంది ఎవరికన్నా బాల్డ్నెస్ ఉంటే. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది ఎవరితోటైనా మాట్లాడడానికి కూడా. ఇప్పుడు మీరు చూడండి, కొందరు క్యాపులు పెట్టుకొని తిరుగుతారు ఎందుకంటే వాళ్ళకు చూపించుకోలేక అట్లా. కానీ మనం బేసిక్గా అర్థం చేసుకునే విషయం ఏంది అంటే మన తలపైన ఉన్న జుట్టు ఏదైతే ఉంటుంది అది పుట్టినప్పుడు నుంచి చచ్చిపోయినప్పుడు వరకు అదే జుట్టు ఉండదు. అదే జుట్టు ఉండదు. ఇప్పుడు జుట్టు డైలీ పడుతూనే ఉంటుంది, జుట్టు డైలీ వస్తూనే ఉంటుంది. ప్రాబ్లం పడడం కాదు, ప్రాబ్లం ఏంది అంటే డైలీ 50 నుంచి 100 వరకు పోతాయి, డైలీ 50 నుంచి 100 వరకు వస్తాయి. మీ జడ ఇంత ఉంది అనుకోండి, అది అంతే ఉంటుంది. కానీ మీ జడ సన్నగా అయిపోతుంది అంటే 100 పోతే 100 రావట్లేదు. ప్రాబ్లం అనుకోండి. ఒక్కొక్కసారి ఎక్కువ పడిపోవడం కూడా ఉంటది, ఒక్కొక్కసారి ఎన్ని రావాలి అంత రాకపోవడం అనేది కూడా ఉంటది. ఇప్పుడు ఏదైనా షాంపూ కనిపించింది, మీరు షాపింగ్ చేయడానికి పోయినారు, ఏదో మంచి ప్యాకింగ్లో ఏదో ఇప్పుడు ఇష్టమైన కలర్ ఉంది, మళ్ళీ ఇట్లా జర గ్లో చేస్తుంది బాటిల్, అవన్నీ చూసి అరే ఏదో బాగుంది ఇది తీసుకుందాం అనేసి అది తీసుకుంటారు. ఇప్పుడు ఏ షాంపూ వాడాలి అనేసి చాలామంది నాకు అడుగుతారు. నేను ఒకటే చెప్తా, బేబీ షాంపూ వాడండి. ఎంత షాంపూ కావాలో ఒక చిన్న కటోరీ తీసుకోండి, దాంట్లో ఆ బేబీ షాంపూ తీసుకోండి, దాంట్లో షికాకాయ పౌడర్ వేయండి, కలుపుకోండి, అదే మీ షాంపూ అని చెప్తాను. అంటే అది కండిషనింగ్ గా కూడా పనిచేస్తుంది, కండిషనింగ్ కూడా అవుతుంది, మీకు జుట్టు మంచిగా కూడా కనిపిస్తుంది, మంచిది అయితే అది చేయండి. అది కాకుండా మనం బేబీ షాంపూ ఎందుకు తీసుకుంటున్నాం అంటే దీంట్లో కెమికల్లు ఉంటాయి కానీ తక్కువ ఉంటాయి. పిల్లలకి ఏమైనా అయితే ఆ కంపెనీ ఎవరు వదలరు. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే బేబీ షాంపూలో మీరు షీకాకాయ కలుపుకొని మీరు హెయిర్ వాష్ చేసుకోండి. ఏది పడితే ఆ షాంపూ కొనకండి. ఇప్పుడు చాలా మంది ఏంది ఏ షాంపూ వాడుతున్నారంటే ప్రతిసారి చేంజ్ చేస్తాం, ఏది మంచి కనిపిస్తే అది, ఏది కొత్తది వస్తే అది కరెక్ట్ ఏమైపోతుంది, జుట్టు మొత్తం పోతుంది. అయితే కెమికల్ ఎంత తక్కువ ఉంది అది వాడండి. మళ్ళీ దాని తర్వాత ఇంకోటి చెప్తాను మీకు. ఏం చేస్తారంటే ఇప్పుడు తానం చేసి వచ్చినాక డ్రైయర్ తీసుకుంటారు, హెయిర్ డ్రైయర్, అది వాడతారు, మొత్తం డ్రై అవుతుంది జుట్టు. మీరు ఒకటి చూడండి, ఇంతకుముందు ఊర్లల్లో ఏం చేస్తుండే, పోయి ఎండలో కూర్చొని డ్రై చేసుకుంటుండే, కబుర్లు చెప్పుకుంటా మాట్లాడుకుంటుండే, అది డ్రై అయిపోతుండే, ఎండకు కూర్చునేవారు లేదంటే సాంబ్రాణి వేసుకునేవారు, డ్రై అయిపోతుండే. అప్పుడు డాండ్రఫ్ కూడా లేకపోతుండే. అవునా కదా? ఇప్పుడు ఈ డ్రైయర్లు వచ్చి అవి దాంతో డ్రై చేసి స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది, డాండ్రఫ్ కి ప్రోన్ అవుతుంది మీ జుట్టు. అయితే అవి వాడకండి, జుట్టు కూడా డ్యామేజ్ అవుతుంది, ఎంత వాళ్ళు దానికన్నా ఎక్కువ పోవడం స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ స్ట్రైట్నర్లు వాడతారు, అవునా కదా? ఇప్పుడు కోడ్లు ఉంటాయి కదా, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా చికెన్ కొనడానికి పోయినప్పుడు ఆ కోడి మీదకి వెళ్ళి ఫెదర్లు తీయాలంటే ఏం చేస్తాడు, దాని మీద వేడి నీళ్ళు వేస్తాడు, మొత్తం ఫెదర్స్ వచ్చేస్తాయి. మీరేం చేస్తారు, స్ట్రైట్నర్ తోటి మొత్తం స్ట్రైట్నింగ్ ఏమవుతుంది, మొత్తం స్మోక్ వస్తుంది స్ట్రైట్నింగ్ చేసేటప్పుడే. అంటే ఏంది, అది పాడవుతుంది. అయితే ఆన్ దట్ నోట్ నాకు ఇంకో డౌట్ వచ్చింది. వేడి నీళ్లు స్నానం చేసే అలవాటు ఉంటుంది చాలా మంది, స్కాల్ప్ డ్యామేజ్ అవుతుంది, జుట్టు పోతుంది, డాండ్రఫ్ కూడా వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది. అంత వేడి నీళ్ళు చేయకూడదా? అని చెయ్యొద్దు, వామ్ గా ఉండాలి వాటర్ అంతే. అరే మనం రైస్ ఎంత గట్టిగా ఉంటది, ఏది ఉడకలేదు ఎంత గట్టిగా ఉంటది, వేడి నీళ్ళు వేస్తే సాఫ్ట్ అయిపోతుంది అది. కరెక్ట్ డాక్టర్, అవునా కాదా? అవును డాక్టర్, ఇది కూడా అంతే. అయితే అట్లా మనం ఆలోచించాలి.
మరి వేడి నీళ్ళతోటి ఎప్పుడు స్నానం చేయొద్దు, మరి చల్ల నీళ్ళతోటి కూడా ఎక్కువ స్నానం చేయొద్దు. డ్రై అయిపోతుంది హెయిర్ కూడా. ఇవి మనం మైండ్ లో పెట్టుకోవాలి. రైట్. అట్లా ఇంటేక్ విషయంలో కూడా చెప్పండి, అట్లాగే హోమియోపతి ఎట్లా ట్రీట్ చేస్తుంది అనేది కూడా చెప్పండి డాక్టర్ గారు. ఈ హెయిర్ ఫాల్ అయితే హెయిర్ ఫాల్ తగ్గించడానికి హోమియోపతి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది, డెన్సిటీ కూడా పెంచడానికి హెల్ప్ఫుల్ ఉంటుంది హోమియోపతి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే కర్రీ లీఫ్ ఉంటుంది కదా, కలమాకులు పొడి చేసుకోండి మీరు. ఇది ఫ్రై చేసే అవసరం లేదు. మీరు ఏం చేయండి అంటే ఉసిరికాయది నూనె మీకు ప్యూర్ ఎక్కడైనా దొరుకుతుందంటే అది తీసుకోండి. ఆమ్లా ఆయిల్, మళ్ళీ దాంతో పాటు కొబ్బరి నూనె కోల్డ్ ప్రెస్ అది కూడా తీసుకోండి. ఈక్వల్ మాత్రలో రెండు కలుపుకోండి. కలుపుకొని మీరు ఒక గిన్నెలో తీసుకొని పొయ్యి మీద పెట్టండి, లో ఫ్లేమ్. దీంట్లో మీరు మంచి క్వాంటిటీలో కళ్యామాకులో వేయండి పొడి, ఇట్లా పౌడర్ డ్రైడ్ ఉంటే డ్రైడ్ అట్లనే ఉంటాయి. మీరు అట్లా వేసి దీన్ని బాయిల్ చేయండి. దీంట్లో మీరు హైబిస్కస్ అనేసి ఫ్లవర్ ఉంటుంది, మందార పువ్వు ఉంటుంది కదా, అవి కూడా వేయండి. మంచిగా బాయిల్ చేయండి. అంటే ఇది మొత్తం మీకు ఒక గ్రేవీ లాగానే కనిపిస్తుంది. ఇది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి ఇదంతా మీరు మంచిగా ఆ పువ్వుల్లో ఆ కళ్యామాకులు ఉంటాయి కదా, అవన్నీ మంచిగా ప్రెస్ చేసి దాంట్లో ఉన్న ఆయిల్ కూడా మొత్తం తీసేయండి. ఇవి పక్కకు తీసి పెట్టేసుకోండి. ఈ ఆయిల్ చల్లగా అయినాక ఒక బాటిల్లో నింపుకొని పెట్టుకోండి. ఇది మీరు రేపు మార్నింగ్ తల స్నానం చేస్తున్నారు అనుకోండి, ఇవాళ నైట్ అప్లై చేసి పడుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోండి. ఇది మంచిగా ఉంటుంది. ఎంత రెగ్యులర్గా ఆయిల్ పెట్టాలి డాక్టర్ గారు హెయిర్కి? కొందరు ఆయిల్ పెట్టుకొని వారం కూడా ఉంటారు, 10 రోజులు కూడా ఉంటారు. అట్లా ఉండొద్దు. నాలాంటి వాళ్ళు అయితే సంవత్సరం కూడా ఉంటారు. నేను 1 year అయినట్టు ఆయిల్ పెట్టి. అంటే ఆయిల్ పెట్టరా మీరు? పెట్టకండి, మొత్తం ఊడిపోతుందా? ఏం కాదు. ఆయిల్ ఎక్కువ రోజులు మీరు అట్లనే పెట్టేసుకొని ఉంటే ఇంకా పోతుంది ప్రాబ్లం. మీరు ఇంటి బయటికి అడుగు పెడుతున్నారు అనుకోండి, ఆయిల్ పెట్టుకొని పెట్టొద్దు, ఉండదు. ఎందుకంటే డస్ట్ అంతా, డస్ట్ మొత్తం. అంటే ఆయిల్ ఇప్పుడు ఇంట్లో ఇవి పురుగులు వస్తాయి, ఇప్పుడు దోమలు వచ్చినా పురుగులు వచ్చినా ఏం చేస్తాం, లైట్ దగ్గర బల్బ్ దగ్గర ఎంత మనం పేపర్ కి ఆయిల్ పెట్టి పెట్టేస్తే అవన్నీ దానికి పోతుండే. ఇప్పుడు బయటికి పోతే అట్లనే అవుతుంది. పెస్టిసైడ్ ఏదైతే గాలిలో మొత్తం పొల్యూషన్ ఉంది, పెస్టిసైడ్ ఉంది, మళ్ళీ దాని తర్వాత అన్ని పొల్యూటెంట్స్, డస్ట్ పార్టికల్స్ అన్ని వచ్చి అంటుకుంటాయి, దానివల్ల మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అట్లా చేయకండి. కానీ సజెస్టెడ్ అయితే వారంలో once or twice పెట్టుకోవాలి. మీరు ట్వైస్ కానీ థ్రైస్ కానీ హెయిర్ ని వాష్ చేయాలి. ఏ రోజు అయితే వాష్ చేస్తున్నారు దాని ఒక్క నైట్ ముందు ఈ ఆయిల్ పెట్టుకొని పడుకోవాలి. మళ్ళీ రుద్దొద్దు పెట్టి, డ్యామేజ్ అవుతుంది స్కాల్ప్. జస్ట్ లైట్ గా మసాజ్ చేసి వదిలేసేయాలి. అట్లా. రైట్ డాక్టర్ గారు, ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ హెయిర్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడే వాళ్ళు ఇంక ఇప్పుడు చాలా ఎక్కువైపోతుంది కూడా, ఇప్పుడు చలికాలం మొదలవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది వీడియో అని అనుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ డాక్టర్ గారు. నమస్తే. నమస్తే.